వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయంలో చంద్రుడు, పంచమ కేతువు, అష్టమ రవి బుధులు, దశమంలో శని శుక్రులు, ఏకాదశంలో రాహు. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొన్ని ప్రాజెక్టులు వీరికి వస్తాయి. అలాగే విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి ఈ వారం అనుకూలమైన వారం అని చెప్పవచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయత్నాలు ముమ్మరం చేయండి. గ్రీన్ కార్డ్ కోసం, H1B కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ వారం ఒక శుభసూచకం అని చెప్పవచ్చు. అలాగే చిన్న చిన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార పరంగా నిదానంగా సాగిన లాభాలు మటుకు బాగుంటాయి. అదృష్టం తక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే కష్టే ఫలి అన్నారు పెద్దలు. మీరు ఎంత కష్టపడితే ఫలితం అంత ఉంటుంది. కాబట్టి అన్నిటికంటే ఈ వారం కొంచెం ఎక్కువ శ్రమించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అయితే దానికి తగినట్టుగానే ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్మాకు సంబంధించి, గ్యాస్ట్రిక్ సంబంధించింది ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఆహారం పట్ల కొన్ని నియమాలు పాటించాలి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఉన్న వ్యాపారం కాకుండా కొంతకాలం ఆగి ప్రయత్నం చేయండి. ఊరితో కలిసి ఒక నిర్ణయానికి వచ్చి అది మంచా చెడా అన్నది మీరు ఓన్గా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. షూరిటీ సంతకాలకి దూరంగా సంబంధించి 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగస్తులు కావచ్చు, లేదా ప్రభుత్వ సంబంధమైన విషయాలు కావచ్చు, కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ప్రమోషన్స్ ఆగిపోవడం, ఇంక్రిమెంట్లు ఆగిపోవడం, లేదా వస్తుంది అనుకున్న ఉద్యోగం రాకపోవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. దిగులు పడాల్సిన అవసరం లేదు. శివనామ స్మరణ ఎక్కువ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుదిరితే నవగ్రహాలలో గురు స్తోత్రం ప్రతిరోజు ఒక 54 సార్లు పఠించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తించగలుగుతాయి. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే కష్టపడిన దానికి ఫలితం మటుకు చాలా తక్కువగా ఉంటుంది. మీరు 100 మార్కులు వస్తాయనుకుంటే 90 మార్కులే వస్తాయి. ఎడ్యుకేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా పెట్టాలి. ఎందుకంటే డీవియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అన్నీ మనకే తెలుసు, మనం ఎవరు చెప్తే వాళ్ళు వినరు, మనం చెప్తేనే మనం వినాలి అని కాకుండా నలుగురు చెప్పింది విని మీకు మీరుగా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశివారు విష్ణు ఆలయ దర్శనం శ్రేయస్కరం. అలాగే కిలోంబౌ బొబ్బర్లు దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి.